హరే కృష్ణ అందరికీ దండోత్ ప్రణామ్. గీతా జ్ఞాన్ సెషన్కి అందరికీ స్వాగతం. ఆ, సెషన్ స్టార్ట్ చేసే ముందు మనము ఇస్కాన్ శేషాద్రిపురం డైటీసీ యొక్క ఆశీర్వాదం తీసుకొని మొదలు పెడదాము. శ్రీ 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 జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణి సుదర్శన్ భగవాన్ की जय, इताई चैतन्य भगवान की जय, पंचतत्व की जय, वामनदेव भगवान की जय, परशुराम भगवान की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय. ప్రేయర్స్ స్టార్ట్ చేద్దామండి. ఓం ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మనము 10వ అధ్యాయంలో ఉన్నామండి, భగవద్ విభూతులు. సో ఇవాళ మనము 21, 22, 23, 21, 22, 23 శ్లోకాస్ గురించి మనము తెలుసుకుందాము. సో ఇవాళ కూడా చాలా యాక్చువల్గా కృష్ణ పరమాత్మ మనకి విభూతులు ఆ, చెప్పడం స్టార్ట్ చేస్తున్నారు. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకు ఇదంతా చేస్తున్నారు అనేది కూడా మనం తెలుసుకుందాం ఇవాళ. సో ఫస్ట్ శ్లోకం 21, 21 శ్లోకము. ఆదిత్యానాం అహం విష్ణుర్ జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రానాం అహం శశి. ఆదిత్యులలో నేను విష్ణువును, తేజస్సులలో ప్రకాశమైన సూర్యుడను, మరుత్తులలో మరీచిని, నక్షత్రములలో చంద్రుడన్ అయి ఉన్నాను. 22, 22వ శ్లోకం. వేదానాం వేదానాం సామవేదోస్మి దేవానాం అస్మి వాసవః ఇంద్రియానాం మనశ్చాస్మి భూతానాం అస్మి చేతన. వేదములలో నేను సామవేదమును, దేవతలలో స్వర్గాధిపతి అయిన ఇంద్రుడను, ఇంద్రియములలో మనస్సును, జీవుల యందలి చేతనమును అయి ఉన్నాను. 23వ శ్లోకము. రుద్రాణం శంకరాశ్చాస్మి విత్తేషో యక్షరాక్షసాం వసూనాం పావకాశ్చాస్మి మేరు శిఖరిణాం అహం. రుద్రులలో నేను శివుడను, యక్షరాక్షసులలో ధనాధిపతి అయిన కుబేరుడను, వసువులలో అగ్నిని, పర్వతములలో మేరువును అయి ఉన్నాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ, దండోత్ ప్రణామ్. సో 1 మినిట్ రీక్యాప్కి వెళ్దామండి ఇవాళ. జస్ట్ 1 మినిట్. అసలు ఎందుకు ఇదంతా చెప్తున్నారు మనకి, కృష్ణ పరమాత్మ ఎందుకు ఇక్కడి నుంచి వచ్చాము, దీనివల్ల ఉపయోగం ఏంటి, దీని పాస్ట్ ఏంటి చూద్దాం ఒకసారి. ఓకే, సో 9th వాయిస్ రావట్లేదు ప్రభుజీ. అన్మ్యూట్ చేసుకోండి ప్రభుజీ ఒకసారి. హరే కృష్ణ. సారీ ప్రభుజీ. హరే కృష్ణ. యా. సో కృష్ణ పరమాత్మ ఎందుకు ఈ విభూతులు స్టార్ట్ చేశారనేది మనం ఫస్ట్ అసలు 9th చాప్టర్లో ఏం చెప్పారు మనకి కృష్ణ పరమాత్మ, ఎందుకు మనం భగవంతుని ఎలా చేరుకోవచ్చు, రైట్? అదంతా చాలా బ్యూటిఫుల్గా చెప్పారు 9వ అధ్యాయంలో. అలాగే ఈ 10వ అధ్యాయంలో కూడా 7వ శ్లోకంలో చాలా బ్యూటిఫుల్గా చెప్తారు. ఏంటంటే నా నా విభూతులు ఎవరు తెలుసుకుంటారో వాళ్ళకి దానివల్ల రిజల్ట్ ఏంటనేది కూడా ఇంట్రడక్షన్లోనే చెప్పేశారు. 7వ శ్లోకంలో ఏంటది, ఈ విభూతులు తెలుసుకుంటే ఏమవుతుందంటే మనం కృష్ణుడిపై మనకి నమ్మకం వస్తుంది. దానివల్ల మనము భగవత్ సేవ, రైట్, ప్యూర్ డివోషనల్ సర్వీస్, భగవత్ సేవలో మనము ఇన్వాల్వ్ అవుతాం. మనము భక్తియుత సేవ చేయడం స్టార్ట్ చేస్తాము. ప్లస్ మనకున్న అది ఏంటి, భగవంతుడు ఏం చెప్తున్నాడంటే వితౌట్ ఎ డౌట్, అసలు డౌట్ లేకుండా విభూతులు తెలుసుకుంటే మనము భగవత్ సేవ స్టార్ట్ చేయడం మొదలు పెడతాము అని చెప్తున్నారు అన్నమాట. ఎలాగంటే ఇప్పుడు పిల్లవాడికి చాక్లెట్ ఇస్తాను అంటే వాడు ఏదైనా పని చేస్తాడు కదా. అలాగే ఇప్పుడు మనం చెప్తాం, ఎవరైనా అడల్ట్స్
వాడి చదువు అంతా అయిపోయింది, రైట్, ఉద్యోగంలో ఎతుకుతున్నాడు, ఇగో ఈ ఈ ఆఫీస్లో ఈ ఈ కంపెనీలో ఉద్యోగాలు ఉన్నాయి అని చెప్తే వాళ్ళు వాళ్ళు మంచి శాలరీ ఉంది అని చెప్తే ఏం చేస్తారు, వాళ్ళు అప్లై చేస్తారు. సో అట్లా అనమాట, కృష్ణ పరమాత్మ ముందే చెప్పేస్తున్నారు, ఆ, విభూతులు తెలుసుకుంటే చాలా మంచిది, భక్తియుత సేవ స్టార్ట్ చేయొచ్చు అని. ఇంకా ఏం చెప్తున్నారు, తుష్యంతి చ రమంతి చ, నా గురించి తెలుసుకుంటే, ఆ లీలలు అవన్నీ తెలుసుకుంటే ఏమవుతుంది, దానివల్ల చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఏంటంటే ఇంకా ఏం చెప్తున్నారు, ఆ, దదామి బుద్ధి యోగంతం, నన్ను బాగా కాన్స్టెంట్గా నన్ను భక్తియుత సేవ చేస్తే ఏమవుతుంది, నన్ను చేరుకోవడానికి, భగవంతుడి ధామ చేరుకోవడానికి నేను నీకు ఇంటెలిజెన్స్ ఇస్తాను, నాలెడ్జ్, జ్ఞానాన్ని ఇస్తాను అని చెప్తున్నారు. ఇంకా జ్ఞానదీపేన భాష్వత అంటే ఏంటి, నీలో ఉన్న అజ్ఞానాన్ని కూడా నేను తొలగిస్తాను. ఎందుకు, నేను నీలోనే ఉన్నాను కదండి, మన మన గుండె దగ్గరే ఉంటారు భగవంతులు వారు కూడా, పరమాత్మ లాగా అలా. సో అంటే ఏంటంటే మనకి మెల్లమెల్లగా చెప్తున్నారు, ఆ, నువ్వు ఈ ఇంద్రియ సుఖాలను వదిలేస్తే నీకు అంత మంచి వదిలేసి నువ్వు భక్తియుత సేవ చేస్తే నీకు మంచి జరుగుతుంది, నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్తున్నారు, మనకు ఒక హోప్ ఇస్తున్నారు అనమాట. ఓకే, సో ఇప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు, మరి ఏంటి అన్ని, ఆ, ఇప్పుడు నాకు చెప్పండి, మీ మీ విభూతుల గురించి నాకు చెప్పండి కృష్ణ అంటే, ఓకే, కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ఏమన్నారు, నా విభూతులు అనంతం, కానీ నేను కొన్ని ఇంపార్టెంట్ చెప్తున్నాను నీకు అని చెప్తున్నారు అనమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనము భగవంతుడిని అన్ని వేళలా గుర్తుపెట్టుకోవడము చేయాలంటే మరి ఎలా తలుచుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఎలా భగవంతుడిని అనేది మనకి అవసరం కదా. సో అందుకని ఈ విభూతులు, మనం ఈ భక్తి, ఈ ఈ మెటీరియల్ వల్ల ఉండి కూడా మనం ఎలా భగవంతుని రిమెంబర్ చేసుకోవచ్చు అనేది మనకి ఈ 20 శ్లోకాల ద్వారా మనకి కృష్ణ పరమాత్మ నెక్స్ట్ 20 శ్లోకాలు మనకి చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ ఆదిత్యానం అహం విష్ణుర్ అంటే ఇక్కడ మొత్తం 12 మంది ఆదిత్యులు ఉంటారు. సో ఈ ఆదిత్యులు ఎవరు, ఈ పేర్లు చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కంద పురాణంలో 3 టైప్స్ ఆఫ్ మూడు రకాల దేవీ దేవతలు ఉంటారని చెప్తున్నారు. ఎవరు వాళ్ళు, ఆదిత్యస్, వసుస్, ఇంకా రుద్రాస్. ఓకే, దేవీ దేవతలు. వాళ్ళ కింద ఎవరు ఉంటారు, మరుత్స్ ఇంకా సంధ్యాస్. ఓకే, వీళ్ళిద్దరు ఉంటారనమాట. సో శ్రీమద్ భాగవతం 6.6.38లో ఏం చెప్తున్నారంటే 12 ఆదిత్యుల పేర్లు చెప్తున్నారు. ఏంటది, వివశ్వాన్, ఆర్యమ, పుష, త్వష్ట, సవిత, భగ, ధత, విధాత, వరుణ, మిత్ర, శత్రు, ఉరుక్రమ. సో విధాత అంటే విష్ణు అనమాట. సో అట్లా, సో ఈ 12 మంది ఉంటారు ఆదిత్యులు. సో ఏంటి, ఎలా ఇదంతా, ఎందుకు ఇదంతా, దీని ఒక్కొక్క స్టోరీ ఉంది, అదేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి ఏమైందంటే దైత్యాస్, ఈ దైత్యులు ఉంటారు కదా, వాళ్ళందరూ స్వర్గం లోకంని మొత్తం కాంకర్ చేసేస్తారనమాట. ఎక్కడ ఈ ఆదిత్యులు ఎక్కడ ఉంటారు, స్వర్గలోకంలో ఉంటారు. సో ఈ దైత్యులు వచ్చి మొత్తం దండయాత్ర చేసేసి దాన్ని కాంకర్ చేసేసుకుంటారు స్వర్గలోకాన్ని. సో ఇంకా ఇప్పుడు ఇంద్రుడు కదండి, ఇంద్రుడు వాళ్ళ హెడ్ కదా. సో ఏం చేస్తారంటే దేవతలకి, సో ఏం చేస్తారంటే ఇంద్రుడు వీళ్ళంతా ఇంద్రుడిని కూడా ఈ బలి మహారాజు ఆయనని డిఫీట్ చేసేస్తారు. సో అందుకని ఏం జరుగుతుందంటే ఇంకా ఈ దేవీ దేవతలు వీళ్ళంతా వెళ్ళి విష్ణు యొక్క షెల్టర్ తీసుకుంటారనమాట. ఓకే, సో అప్పుడు ఏం జరుగుతుందంటే మరి వీళ్ళ తల్లి ఎవరు, అదితి మాత ఏం చేస్తుందంటే ప్రేయర్ స్టార్ట్ చేస్తుంది అనమాట. భగవంతుడికి ప్రేయర్ స్టార్ట్ చేస్తాం మొదలు పెడుతుంది, తపస్సు చేయడం మొదలు పెడుతుంది. ఆ తపస్సు పేరు ఏంటంటే పయోవ్రత. అంటే ఏంటంటే ఒట్టి పాల మీదనే ఇంకా బతికేస్తారనమాట, ఎందుకంటే భగవంతుడిని ప్లీజ్ చేయడానికి. ఓకే, ఎలా చేస్తుంది, చాలా ప్రేమతో, చాలా డివోషన్, చాలా భక్తియుత సేవతో మంచి ప్రేమతో చేస్తుంది. సో కృష్ణుడు అపియర్ అయ్యి 12th సన్, ఎలా 12వ పుత్రుడు లాగా వచ్చి వామన దేవులాగా, అంటే ఆయన కూడా అందుకని ఏంటంటే చెప్తారంటే 12వ పుత్రుడు, అదితికి 12వ పుత్రుడు లాగా వామన దేవ అవతారంలో కృష్ణ పరమాత్మ అవతరించి ఆ బలి మహారాజ్ని ఆ 3 స్టెప్స్ ఇవ్వవయ్యా అని అడిగితే అట్లా జరుగుతుందనమాట. ఆయనని క్యాప్చర్ చేసిస్తారు. సో అట్లా అనమాట. సో అందుకనే వామనదేవ్ కూడా రిప్రజెంట్స్ లార్డ్ కృష్ణ అని మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే ఇంకా సో ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా మనము డే టు డే యాక్టివిటీస్ చాలా చేస్తూ ఉంటాం కదండి ప్రతిరోజు. సో ఈ భగవంతుడిని ఎలా మనము రిమెంబర్ చేసుకోవచ్చు ప్రతిరోజు అనేది కూడా ఈ విభూతులు మనకి చాలా హెల్ప్ చేస్తాయి. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇక్కడ కశ్యప ముని. సో కశ్యప మునికి 2 భార్యలు ఉంటారు. ఎవరెవరు, దితి. అదితికి 12 పుత్రులు ఉంటారు. దితి వాళ్ళ పిల్లలు దైత్యాస్ అంటారు వాళ్ళని. ఓకే,
సో ఇంకోటి ఏంటంటే అదితికి 12 మంది ఉన్నారు కదా పిల్లలు, వాళ్ళు ఒక్కొక్క మంత్, మనకు కూడా 12 మాసాలు ఉన్నాయి కదా. సో ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క మంత్లో ఇంపార్టెన్స్ వస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు, దితికి ఏమవుతుంది ఇప్పుడు, ఇద్దరు పిల్లలు చనిపోతారు కదండి. తను హిరణ్యకశిపుడు ఇంకా హిరణ్యాక్ష ఇద్దరు చనిపోతారు విష్ణు చేతిలో. సో అక్కడ ఏం జరుగుతుంది యాక్చువల్గా, ఇక్కడ ఇంద్రుడు ఆ లార్డ్ విష్ణు యొక్క షెల్టర్ తీసుకున్నారు. సో ఇదంతా ఎందుకు, ఇంద్రుడి వల్లనే జరిగింది అని తను బాగా కోపం వచ్చేసి కశ్యప మునిని బాగా సేవ చేస్తుంది అనమాట. కశ్యప మునికి సేవ చేసినప్పుడు ఆయన బాగా ఇంప్రెస్ అయిపోయి చెప్తారనమాట, నీకేం కావాలో చెప్పు అంటే ఆ, నాకు ఆ, ఈ ఇంద్రుడిని చంపగలిగే ఒక పుత్రుడు కావాలి అని అని అడుగుతుంది అనమాట దితి. సో అప్పుడు ఏమవుతుంది, ఆయన చెప్తారు, అరే ఓ ఇదా విషయము అని చెప్పి, సరే నువ్వు నీ భక్తియుత సేవ బాగా చెయ్యి తల్లి అని చెప్తారనమాట. చెప్పిన తర్వాత తను చక్కగా తన భక్తియుత సేవ చేస్తూ ఉంటుంది. కానీ ఏమవుతుందంటే ఇంద్రుడికి అర్థమైపోతుంది, ఓ ఇదేదో నన్ను చంపడానికి ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పి ఏం చేస్తుందా, అతన్ని కూడా చూస్తూ ఉంటారు, ఈమె ఎప్పుడు కొంచెం ఫాల్ డౌన్ అవుతుందా అని. సో ఒకసారి భక్తియుత సేవ చేస్తూ బై మిస్టేక్ తను ఏదో చిన్న తప్పు చేస్తుంది అనమాట. సో చిన్న తప్పు చేయగానే ఇంద్రుడు తన గర్భంలోకి వెళ్ళిపోయి ఆ పిండం ఉంటుంది కదా, దాన్ని 50 ముక్కలుగా 50 ముక్కలు చేసేస్తారనమాట. సో అప్పుడు వాళ్ళందరూ మరూత్స్ 50 పుత్రుల్లాగా పుడతారనమాట. సో అందుకని వాళ్ళని మరూత్స్ అంటారు. ఈ మరూత్స్లో మళ్ళీ హయ్యెస్ట్ ఎవరంటే మరీచి, అందరికంటే ప్రామినెంట్. సో ఈ మరూత్స్ ఏంటంటే యాక్చువల్గా గాలి, విండ్ ఉంటుంది కానీ గాలిని కంట్రోల్ చేస్తారనమాట. సో ఈ కంట్రోల్ చేసే వాళ్ళలోనే హయ్యెస్ట్ మరీచి సో అంటారనమాట. అందుకనే ఇక్కడ భగవంతులు చెప్తున్నారు కదా, మరీచిర్ మరుతాం అస్మి కదండి, అట్లా. అందుకనే మరీచి, మనం ఎప్పుడైతే విండ్ చూస్తామో మరొక మరీచి గుర్తు రావాలి, మరీచి గుర్తు రాగానే మనకి భగవంతుడు గుర్తు రావాలి, అట్లా చెప్తున్నారు అనమాట. ఓకే. సో ఇంకా భక్తియుత తను చక్కగా దితిమాత చక్కగా ప్యూర్ డివోషన్ సర్వీస్ చేసింది కాబట్టి వీళ్ళు కూడా మంచి డివోటీస్ అయ్యారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ, జ్యోతిషాం రవిరాంశుమాన్ అంటే ఇక్కడ ఏంటంటే లైట్, మనం ఇప్పుడు హయ్యెస్ట్ లైట్ ఎవరండి, మన మొత్తం ప్రపంచంలో అన్నిటికంటే హయ్యెస్ట్ లైట్ ఏంటి, సన్ కదండి. సో హరే కృష్ణ, అందరూ మ్యూట్లో ఉండండి ప్లీజ్. ఓకే. సో ఇక్కడ అందరికంటే హయ్యెస్ట్ లైట్ ఎవరు, సన్ అంటే సూర్యుడు, సారీ. సో అది ఎట్లా జరుగుతుంది, భగవంతుడి యొక్క ఆర్డర్ ద్వారానే తను వెలుగుతూ ఉంటుంది అనమాట సన్. అలాగే మనకి మనం లైట్ చూడగానే మనకి సన్ గుర్తు రావాలి, సన్ గుర్తు వచ్చినప్పుడు భగవంతుడు కూడా గుర్తు రావాలి, అలా అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. సో ఇంకా ఏమేమి లైట్స్ ఉన్నాయి మనకి, సన్ నుండి ఇంకా సూర్యుడి నుండి ఇంకా ఎవరెవరికి వెళ్తుంది, సూర్యుడి నుండి అలాగే ఇంకా స్టార్స్, అలాగే సన్ నుండి కూడా సూర్యుడి నుండి మిగతా నక్షత్రాలు అవన్నీ వెలుగుతూ ఉంటాయి కదండి. సో ఇక్కడ పౌర్ణమి రోజు చూడండి, మూన్ మొత్తం ఇట్లా ఫుల్ మూన్ లాగా తయారవుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది యాక్చువల్గా, మనం అనుకుంటాం ఒట్టి లైటే అని, మూన్ లైటే అని, కానీ అది కాదు యాక్చువల్గా, మూన్ లైట్ కాదు, ఒట్టి మూన్ లైట్ కాదు అది. ఆ మూన్ లైట్ వల్ల మన ఈ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వాటన్నిటికీ మధ్య వాటికి జ్యూసెస్ వస్తాయి అనమాట ఆ లైట్ వల్ల. సో మనం అది అర్థం చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ మనం అనుకుంటాం జనరల్గా, ఇప్పుడు ఎన్నో కొబ్బరి బొండం అని ఇంకా యాపిల్ అని అవన్నీ వాటిలో మాయిశ్చర్ ఉంటుంది, అది ఎక్కడి నుంచి వస్తుంది, అదంతా మూన్ లైట్ ద్వారా వస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో అందుకని మనం ఎప్పుడైతే సన్ లైట్ చూసామో, చూడగానే మనం ఏమర్థం చేసుకోవాలి, కృష్ణుని అర్థం కృష్ణుడు ఇది భగవంతుడి యొక్క భగవంతుడి నుంచి వస్తుంది, మనం భగవంతుడి గుర్తు రావాలన్నమాట, అట్లా అనమాట. సో ఇక్కడ ఒకటి ఎందుకు ఇది అంతా చేస్తున్నామని అనేది ఏంటంటే గ్రాటిట్యూడ్, మనం భగవంతుడికి కృతజ్ఞత తెలుసుకోవచ్చు దీనివల్ల. ఇంకా ఏంటి, మనం భగవంతుడికి ప్రతిదీ రిలేట్ చేస్తున్నాం. ఇంకా డిపెండెన్సీ, మనం ప్రతిదానికి ఆధారపడి ఉన్నాం కదండి, మనం జీవులం, ఇది బాడీ అనేది ఒక ప్రకృతి. సో మనం ఎప్పుడు అనుకోకూడదు ఇదంతా మన కోసమే వచ్చింది అని, మనమే ఇదంతా చేస్తున్నాం, మన కోసం ఇదంతా ఇచ్చారని అనుకోకూడదు, భగవంతుడు ఇస్తున్నారు అనేది ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అట్లా అనమాట. ఓకే. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇంకా ఒక థియరీ ఉంది ఇక్కడ, ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే ఒక థియరీ ఉంది. ఆ థియరీ ఏంటంటే, కొంతమంది ఏమంటారంటే చాలా సూర్యుడులు ఉన్నాయని అంటున్నారు. కాదు, వేదాస్లో చెప్పబడింది ఏంటంటే ఒకటే సూర్యుడు ఉన్నాడు, చాలా సూర్యుడు ఉండరు, ఒకటే సూర్యుడు ఉంటాడు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. కానీ ఆ సూర్యుడు అందరికీ వెలుగు ఇవ్వడానికి హెల్ప్ చేస్తున్నారు అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే. సో ఇంకా ఏంటి, మనం ఏం చేస్తున్నాం, ఇదంతా ఈ ప్రకృతి, మనం ప్రకృతిని వాడుకుంటూ మన జీవనాన్ని మనం జీవిస్తున్నాం. కానీ ఏం చేయాలి ఇక్కడ యాక్చువల్గా, ఇదంతా ప్రకృతి, ఇది భగవంతుడిది ఇదంతా. సో దానికి ఇదంతా భగవంతుడికి చెందింది. సో అందుకని మనం భగవంతుడి కోసం వాడాలి, ఈ ఈ ఇంద్రియ సుఖాల కోసం వాడకూడదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. సో ఏంటిది,
ఏదైనా చూడగానే మనం ఏం చేస్తాం, ఓ ఇది నా ఆనందం కోసమే అని మనం వాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. దానివల్ల ఏమవుతుంది, మనం బంధనం వచ్చేస్తుంది, బాండేజ్ వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఏమవుతుంది, దానివల్ల ఆ జీవుడికి జనన మరణ సైకిల్లో మనం కంటిన్యూ అయిపోతూ ఉంటాం అనమాట. అందుకనే చూడండి, ఇప్పుడు పాశ్చాత్య దేశాలలో వాళ్ళకి అన్నీ ఉన్నాయి, కానీ ఇంకా ఏమొస్తుంది దానివల్ల, యాంగ్జైటీ, డిప్రెషన్, డ్రగ్స్ తీసేసుకుంటా ఉంటారు. ఎందుకంటే ఉన్న ప్రకృతిని సరిగ్గా వాడట్లేదు. ఈ బాడీ కూడా ఒక ప్రకృతి, ఎందుకంటే మనం ప్రకృతిని ద్వారానే మెయింటైన్ చేస్తున్నాం. సో దాన్ని సరిగ్గా వాడుకోవట్లేదు. అందుకనే మనం ఈ ఏదైనా చూడగానే దాన్ని భగవంతుడికి రిలేట్ చేస్తే ఏమవుతుంది, మనము ఆ, కృష్ణ చైతన్యంలో ఉంటాం అనమాట. రిలేట్ చేయలేదనుకోండి, మన కోసమే వాడుకుంటాం. దానివల్ల ఏమవుతుంది, దాంట్లో ఇరుక్కుపోతాం, ఆ బంధనంలో ఇరుక్కుపోయి మళ్ళీ ఈ మెటీరియల్ వరల్డ్లోకి వచ్చేయాల్సి వస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్, ఇంకా నెక్స్ట్ వేదానాం సామవేదోస్మి. వేదానాం సామవేదోస్మి అంటే ఏంటి ఇక్కడ, ఎన్ని వేదాలు ఉన్నాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని వేదాలు ఉన్నాయి, మొత్తం 4 వేదాలు ఉంటాయి. ఓకే, వేదానాం ఆ, వేదానాం సామవేదోస్మి అంటే ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వవేదము. ఓకే, మొత్తం 4 వేదాస్. సో ఈ 4 వేదాస్లో హయ్యెస్ట్ వేద ఏంటంటే సామవేద. ఎందుకు, ఇది చాలా స్వీట్గా ఉంటుంది అనమాట, చాలా పోయిటిక్గా ఉంటుంది, మొత్తం థియరీ కాకుండా పోయిటిక్గా పాటల్లాగా ఉంటుంది అనమాట. సో అందుకనే అది హయ్యెస్ట్ అని ఇక్కడ చెప్తున్నారు. సో అందుకనే మనం ఏదన్నా వేదాలు అనగానే మనకి కృష్ణ పరమాత్మ గుర్తు రావాలి. అలాగే దేవానాం అస్మి వాసవః అంటే ఏంటంటే దేవానాం అంటే అంటే ఆ, దేవి దేవతలు ఎంతమంది ఉన్నారు, 33 కోట్ల మంది, రైట్. ఆ 33 కోట్లలో హయ్యెస్ట్ ఎవరు, ఇంద్రుడు. ఓకే, సో మనం ఇంద్రుడు అని చూడగానే మనం ఫస్ట్ మనకి కృష్ణ పరమాత్మ గుర్తురావాలి. ఎందుకంటే ఎందుకంటే ఆయన అదొక పోస్ట్, యాక్చువల్లీ ఇంద్ర అనేది ఒక పోస్ట్. కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు. ఓకే, మళ్ళీ వాళ్ళకు క్రెడిట్స్ ఉంటాయి, అందుకని వాళ్ళు అట్లా వెళ్తారనమాట. ఆ ఇంద్ర పోస్ట్కి వస్తుంది. తర్వాత మళ్ళీ మెటీరియల్ వరల్డ్కి వచ్చి మళ్ళీ వాళ్ళు భక్తియుత సేవ చేయాల్సిందే, మళ్ళీ మళ్ళీ భగవద్ధామానికి వెళ్ళాలంటే. సో అందుకనే మనం ఎప్పుడైతే హయ్యెస్ట్, ఈ దేవదేవతల కంటే హయ్యెస్ట్ ఇంద్ర అనుకోగానే కృష్ణుడు మనకు గుర్తు రావాలన్నమాట. అట్లా అని చెప్తున్నారు ఇక్కడ. ఇంకా ఇంద్రియానాం మనశ్చాస్మి. ఇంద్రియాలు ఎన్ని ఉన్నాయి, ఇంద్రియాలు 5 సెన్సెస్. ఇంకా మైండ్ అట్లా 15.7లో ఏం చెప్తున్నారు మనకి, మమేవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శాష్టాని ఇంద్రియాని ప్రకృతి స్థాని కర్షతి. మా సో ఐదు ఇంద్రియాలు ప్లస్ మైండ్, రైట్. ఓకే, అట్లా అనమాట. సో ఈ ఇంద్రియాలను ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, మనస్సు కదండి. మనం సరిగ్గా యూటిలైజ్ చేసామనుకోండి సెన్సెస్ని భగవంతుడి యొక్క సేవలో, అది ఏమవుతుంది, మన మనస్సు మనకి ఫ్రెండ్ అవుతుంది, స్నేహితుడు అవుతుంది. కానీ మనం సరిగ్గా యూటిలైజ్ చేయకుండా మనము ఈ ఇంద్రియ సుఖాల కోసం వాడామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అదే మనస్సు మనకి శత్రువు అయిపోతుంది. సో హ్యాపీనెస్ ఇంకా డిప్రెషన్ రెండు, అంటే మంచిగా వాడుకుంటే హ్యాపీగా ఉంటాం, లేదంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. సో అందుకనే మనస్సు అని కూడా కృష్ణ పరమాత్మ అని అర్థం చేసుకోవాలన్నమాట. ఇంకా చేతనానాం, భూతానాం అస్మి చేతన. భూతానాం అంటే ఆ, ప్రతి ప్రతి లివింగ్ ఎంటిటీ, మన జీవులలో చేతనం అనేది ఉంటుంది కదండి. ఒక శరీరానికి ఉన్నప్పుడు ఒక డెడ్ బాడీ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చనిపోయారు ఒకళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏమవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయినప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ, కొంతమంది వాళ్ళు చనిపోయారు అనుకోండి, డాక్టర్ ఏం చెప్తారు, డెడ్ ఆన్ అరైవల్ అంటారు. మరి డాక్టర్ ఏం చేయలేరా, ఎందుకు ఏం చేయలేకపోతున్నారు, ఎందుకంటే చేతనం వెళ్ళిపోయింది, జీవుడు ఆ బాడీని వదిలేసి వెళ్ళిపోయారనమాట. అందుకనే అందుకనే చేతనం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ చేతనం ఎవరు ఇస్తున్నారు మనకి, కృష్ణ పరమాత్మ ఇస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. సో మనం ఆల్రెడీ చూసాం, అనువాత్మ విభు ఆత్మ. ఓకే, అనువాత్మ మనము, విభు ఆత్మ కృష్ణ పరమాత్మ అని ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. సో ఆయన ద్వారా, సో ఉన్న బాడీ ఏదైతే అలైవ్ ఉందో దాంట్లో ఏముంటుంది, శరీరం ఉంటుంది, కానీ చేతనం కూడా ఉంటుంది. దాంట్లో కాన్షియస్నెస్ ఉంటుంది, పెయిన్, ఏదైనా ఒక దుఃఖము, ఒక ఆనందం అనేది ఉంటుంది. కానీ కానీ డెడ్ బాడీలో అన్నీ ఉంటాయండి, ఉండవు. శరీరం ఒక్కసారి ఆ చేతనం వెళ్ళిపోతే ఆ బాడీకి ఆనందం, సుఖం అనేది ఉండదు. సో అందుకని చేతనం కూడా భగవంతుడు అని అర్థం చేసుకోవాలి, కృష్ణ పరమాత్మ అని అర్థం చేసుకోవాలని ఇక్కడ మనకి చెప్తున్నారు. అలాగే రుద్రానాం శంకరాశ్చాస్మి. రుద్రానాం అంటే నేను రుద్రులలో శివుడను. సో ఇక్కడ శ్రీమద్ భాగవతంలో ఏం చెప్తున్నారంటే మొత్తం 11 మంది రుద్రులు ఉంటారు. ఓకే, శివ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రుద్ర అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో అందుకని మనము లార్డ్ శివ కూడా మనం ఎలా చూడాలంటే భగవంతుడిని రిప్రజెంట్ చేస్తున్నారు, లార్డ్ శివ కూడా కృష్ణ పరమాత్మని రిప్రజెంట్ చేస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ, వైష్ణవానాం యథాశంభో అంటే ఆ, వైష్ణవులలో అందరి టాప్ వైష్ణవ లార్డ్ శివ అనమాట. సో అందుకని ఆయన యాక్చువల్గా చాలా కృప, చాలా దయామయి. ఓకే, సో అందుకని మనం ఏం చేయాలి, ఆయనని వేడుకోవాలి. ఓ లార్డ్ శివ, నన్ను ఒక మంచి భక్తుడిలాగా
అవ్వడానికి నాకు హెల్ప్ చేయి తండ్రి అని అడగచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు, అది మంచిది, యాక్చువల్గా మంచిది. సో ఈ లార్డ్ శివ ఎవరు? 12 మహాజన్స్, ఓకే, 12 మహాజన్లో ఒకళ్ళు అనమాట, టాప్ మోస్ట్ డివోటీ ఆఫ్ ద లార్డ్. ఇంకా ఇంకా చాలా ఆయన ఎప్పుడు భగవంతుడి యొక్క ఆ, ఆ, ఆమ్, ఎప్పుడు ఆరాధన చేస్తూ ఉంటారనమాట. ఓకే, అందుకనే మనం చూసాం కదా, ఎప్పుడైతే ఆ ఆ ఆ ఆ పర్వతాన్ని చిలికినప్పుడు ఏం జరుగుతుంది, సముద్రాన్ని చిలికినప్పుడు ఏం జరుగుతుంది, సముద్ర మంథనం చేసినప్పుడు ఫస్ట్ వచ్చేది ఏంటి? పాయిజన్. సో ఆ పాయిజన్ లార్డ్ శివ అనుకుంటారు, అయ్యో ఇంత పాయిజన్ బయటికి వెళ్ళిందంటే జీవులందరూ చనిపోతారు, సో నేను దాన్ని నేను నా కంఠంలో నేను ఉంచుకుంటానని చెప్తాను. అందుకని అది నీలకంఠుడు అయ్యిపోయారు ఆయన కదండి, ఎప్పుడు ఆయన హరినామ స్మరణంలో ఉంటారు అని ఇక్కడ చెప్తున్నారు. అలాగే నీలమేఘశ్యామ, మనం భగవంతుడు మేఘశ్యామ అంటాం, కానీ ఈయనకేమైంది చూసారా? నీలకంఠం, అందుకని ఆయన కూడా కలర్ ఆ నీలకంఠం అనేది వచ్చింది అని తెలుసుకోవాలి. అలాగే నందమహారాజ్ యశోదమాత ఇప్పుడు అనుకుంటూ ఉంటారు అనమాట, అరే ఏంటి నా బిడ్డకి ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కృష్ణుడికి ఏదో ఒక అసురుడు వచ్చి చంపేయడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పి నందమహారాజు లార్డ్ శివన్ ప్రే చేస్తూ ఉంటారనమాట. ప్లీజ్ లార్డ్ శివ ప్రొటెక్ట్ చేయండి మమ్మల్ని అంటే, లార్డ్ శివ అనుకుంటా ఉంటారు, నేనే ఆయనను ఆరాధిస్తున్నాను, నేను ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాను, ఆయనే ప్రొటెక్ట్ చేసుకుంటారు, నువ్వేం బాధపడద్దు అని ఆయన కూడా అనుకుంటూ ఉంటారన్నమాట, ఆయన అట్లా అనమాట. సో అందుకనే లార్డ్ శివ కూడా చాలా మంచి అంటే లార్డ్ శివ కూడా ఒక రిప్రజెంటేటివ్, కృష్ణుడిని రిప్రజెంట్ చేస్తున్నారు అని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. అలాగే తమోగుణంకి ఇన్ఛార్జ్ కూడా లార్డ్ శివ. మజ్జిగ. హరే కృష్ణ. ఓకే, సో తమో గుణంకి ఇన్ఛార్జ్ ఎవరు? లార్డ్ శివ. ఎప్పుడంటే అనిహిలేషన్, ప్రళయం వస్తుంది కదండి, ప్రళయం వచ్చినప్పుడు లార్డ్ శివ తాండవం చేస్తారనమాట. తాండవం చేసినప్పుడు మొత్తం ఆ ప్రళయం అవుతుందన్నమాట. సో అందుకని ఆయన ఈ ఈ తమో గుణంకి కూడా ఇన్ఛార్జ్ అని ఇక్కడ మనకి చెప్తున్నారు. అలాగే కుబేరుడు ఇక్కడ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఇక్కడ వాసునాం పావకాస్ చాస్మి. ఓకే, సో ఇక్కడ కుబేరుడి గురించి చెప్తున్నారు ఏంటంటే, యక్షులు రాక్షసులు ఉంటారు, సో వీళ్ళందరికీ లీడర్ ఎవరు అంటే కుబేరుడు అనమాట. ఓకే, సో ఎందుకంటే ఆయన మొత్తం ట్రెజర్ అంతా ఆయన దగ్గరే ఉంటుంది అనమాట. సో మనం కుబేరుడిని తలుచుకోగానే మనకి భగవంతుడు గుర్తు రావాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారు. సో ఇక్కడ ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా దీని స్టోరీ ఏంటంటే, పులస్త్య మునికి 2 పుత్రులు ఉంటారు, ఒక పుత్రుడి పేరు విశ్రవ. ఓకే, విశ్రవ ఇంకా తనకి 2 వైఫ్స్ ఉంటారు. ఓకే, కైకశ ఇంకా ఇడ్విడ. కైకశకి 4 పిల్లలు ఉంటారు. ఎవరు? రావణుడు, కుంభకర్ణుడు, శూర్పణఖ, ఇంకా విభీషణుడు. ఓకే, సో వీళ్ళు 4. సో ఇడ్విడాకేమో కుబేరుడు పుడతాడు అనమాట. సో అట్లా, సో ఏమవుతుందంటే ఇక్కడ ఆ, మొత్తం సంపద అంతా కుబేరుడి దగ్గరే ఉంటుంది, కానీ రావణుడికి ఇష్టం ఉండదు అది. సో అందుకని రావణుడు ఏం చేస్తాడంటే బ్రహ్మకి బాగా తపస్సు చేస్తాడు. సో అప్పుడు బాగా స్ట్రాంగ్ అయిపోతాడు అనమాట రావణుడు. సో అంత స్ట్రెంత్ వచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే ఆ కుబేరు దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసేసుకుంటాడు అనమాట. సో అట్లా, అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ కుబేరుడు రిప్రజెంట్స్ లార్డ్ కృష్ణ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇంకా మేరు శిఖరినాం అహం. సో మేరు అంటే ఏంటి? మనం మేరు పర్వతం యాక్చువల్గా మనం అనుకుంటాం హిమాలయాలు చాలా పెద్దగా ఉంటాయని, కానీ యాక్చువల్గా హిమాలయం కంటే చాలా పెద్దది మేరు మౌంటైన్. ఓకే, చాలా చాలా పెద్దది. మౌంట్ ఎవరెస్ట్ 8 కిలోమీటర్లు ఉంటుందంట, మేరు మౌంటైన్ ఇంకా చాలా పెద్దది, చాలా చాలా పెద్దది మౌంట్ ఎవరెస్ట్ కంటే. సో మనము ఎందుకు ఈ మేరు మౌంటైన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, చాలా న్యాచురల్ రిసోర్సెస్ ఉంటాయన్నమాట, మనకి అవసరమైన న్యాచురల్ రిసోర్సెస్. సో అట్లా అనమాట. అందుకనే మనము మేరు మౌంటైన్ చూడగానే, ఏదైనా మౌంటైన్ చూడగానే, ఎవరెస్ట్ చూడగానే మనకి భగవంతుడు గుర్తు రావాలి. యాక్చువల్గా మౌంట్ ఎవరెస్ట్ చూసినప్పుడు మనకి మేరు గుర్తు రావాలి. మేరు గుర్తు వచ్చినప్పుడు భగవంతుడు రిప్రజెంట్ చేస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇంకా లాస్ట్ అండి, ఇదేంటంటే వసునాం పావకాస్ చాస్మి. వసువులు ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడ చూద్దాం. సో వసువులు శ్రీమద్ భాగవతంలో ఏం చెప్తున్నారంటే, వసువులలో మొత్తం అగ్ని ఉంటుందన్నమాట. అగ్ని 8 వసువులు ఉంటారు, 8 వసువులలో హైయెస్ట్ అగ్ని. ఓకే, అందుకని మనం చూసామా, యజ్ఞం చేసినప్పుడు ఫస్ట్ ఫైర్ వస్తుంది. ఓకే, అగ్ని ఉంటుంది ఫస్ట్ యజ్ఞంలో, అది చాలా ఇంపార్టెంట్. సో అందుకని మనము అగ్ని ఫస్ట్. ఇంకోటి ఏంటంటే, మనం ఏది ఇచ్చినా కానీ ఫస్ట్ అది అగ్నిదేవుడికి వెళ్తుంది, తర్వాతనే అది వేరే దేవతలకి వెళ్తుంది అనమాట. అందుకని అగ్నిదేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అగ్నిదేవుడు అనగానే మనకు వసువులు గుర్తు రావాలి, వసువు గుర్తు రాగానే మనకి
లార్డ్ కృష్ణ గుర్తు రావాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఓకే, సో థ్యాంక్ యూ డియర్ డివోటీస్. సో క్వశ్చన్స్ సజెషన్స్ ఏమైనా ఉంటే మనం ఇప్పుడు తీసుకుందాము, లేదంటే మనం నెక్స్ట్ ప్రోగ్రామ్కి మనము వెళ్ళిపోవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, ఇప్పుడు కారణోదక సాయి విష్ణువు యొక్క రోమకూప నుంచి అనేక విశ్వాలు వస్తాయి కదా ప్రభుజీ. అయితే ఈ అనేక విశ్వాలన్నిటికీ కూడా సూర్యుడు ఒక్కడేనా ప్రభుజీ? అది నాకు కరెక్ట్గా తెలియదు మాతాజీ దాని గురించి. అయితే ఏ విశ్వానికి ఆ విశ్వానికి ఒక సూర్యుడు ఉంటారా? ఐ థింక్ సో. నాకు కరెక్ట్గా తెలియదు మాతాజీ. నిన్న మొన్న నేను చదివాను కానీ నాకు అది గుర్తు రావట్లేదు సరిగ్గా. సో మనం క్లాస్ అయిన తర్వాత దాని గురించి చర్చించుకుందాం. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. ఐదో స్కందం హరే కృష్ణ ప్రభుజీ. ఐదో స్కందంలో మనకు వచ్చినప్పుడు ఒక్కటే అని విన్నాను ప్రభుజీ. అదే మాతాజీ, నాకు కరెక్ట్గా ఐడియా లేదు మాతాజీ. మనం దాని గురించి నేను తెలుసుకుని మీకు మళ్ళీ చెప్తాను రేపు. సత్యవతి మాతాజీ మళ్ళీ అనేక సూర్యులని కూడా అలా విన్నాను మాతాజీ. కరెక్ట్ గా అదే కన్ఫర్మేషన్. మళ్ళీ నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది. ఎస్ మాతాజీ. యా, సో ఈ కనిపెంచుతాను. ద్వాదశ ఆదిత్యులు అంటున్నారు కదా ప్రభుజీ, మరి ద్వాదశ ఆదిత్యులు ఉన్నారు అంటే మరి వక్క సూర్యుడు ఉన్నారు అంటున్నారు. సూర్యుడు మాత్రం ఒక్కళ్ళే ఉంటారని ఇక్కడ శ్రీలా ప్రభుపాద్ వారు ఆ పర్పట్లో రాశారు మాతాజీ. సూర్యుడు ఒక్కళ్ళే ఉంటారు. మరి ద్వాదశ ఆదిత్యులు పర్పట్లో ఆల్రెడీ ఉంది. శ్రీలా ప్రభుపాద్ వారు క్లియర్గా రాశారు. అందరూ అంటారు చాలా సూర్యుడులు ఉన్నాయని, కానీ ఉండేది ఒకటే సూర్యుడు అని ప్రభుపాదుల వారు ఆ భాష్యంలో రాశారు మాతాజీ. సో సో హరే కృష్ణ. సో మనము నెక్స్ట్ హరే కృష్ణ ప్రోగ్రామ్. హరే కృష్ణ, దండ ప్రణామం. సో మనము నెక్స్ట్ ప్రభుజీ, నేను నరసింహహారతి పాడొచ్చా ప్రభుజీ ఈవేళ?